హాయ్ గైస్, ఈరోజు కాలేజ్ ఉంది, కాలేజ్ పోవాలి. ఇప్పటికే లేట్ అయింది. సో కాలేజ్ చాలా రోజుంది కదా వీడియో తీసి, కాలేజ్ కూడా ఎట్లుంటుందని మీకు చూపిద్దాం అనుకున్నా. సో లెట్స్ గో. సో లేట్ అయిపోయింది, జల్దీ పోవాలి. ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కి పోవాలి. ఒక 40 to 50 minutes మనది బస్సు రైడ్ ఉంటుంది. 2 బస్సులు ఎక్కాలి. ఎర్లీ మార్నింగ్ లేదా అనుకున్నాం, కానీ మనతోటి తెలిసి ఎట్లుంటుంది. మార్నింగ్ లేచిందంటే మనతోటి అవుతుంది. సో యాక్చువల్గా 9కి క్లాస్, మనం బయలుదేరేది 9:30కి. సో 9:30కి వెళ్ళి సరే అవుట్ఫిట్ చేద్దాం. మనం అవుట్ఫిట్ ఎలా ఉంటుంది మనది అనేది మీకు చూపిస్తా. ఓకే, ఇది మన అవుట్ఫిట్ అనమాట. లేట్ అయిపోతుంది మళ్ళీ అవుట్ఫిట్ చెక్ చేస్తుంటే. సో బాయ్. సో మనం పోయే బస్సు కానీ అక్కడ ఉంటుంది, అదే బస్సు కానీ స్టాప్ అక్కడ కాదు, అది ఎండింగ్ స్టాప్ అనమాట. సో స్టార్టింగ్ స్టాప్ వచ్చేసి అక్కడ యాజ్డా తెలిసి, ఇది మన పాత బిల్డింగ్. మీకు చెప్పలేదు నేను, బిల్డింగ్ మారినా, ఐ మీన్ ఫ్లాట్ మారినా. సో ఇక్కడ స్టాప్ ఉంటుంది, ఇదే బస్సు వస్తుంది 2 minutesలో. సో మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఇచ్చేది ఏంటంటే చాలా రోజులు కాలేజ్ వచ్చి దగ్గర 1 month దాటింది. అంటే క్లాసెస్ కూడా లేవు, ఆన్లైన్ క్లాసెస్ ఉండే. సో దానికోసమని పోలే. సో పోక ఈరోజు పోతున్నా కాబట్టి, ఈరోజు పోదామని ఫిక్స్ అయినా. చాలా రోజులు కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేదాం అనుకున్నాం. సో ఇదే ఎర్లీ మార్నింగ్ మనకి 9 o'clock అని. ఆల్రెడీ 40 to 10 అవుతుంది. 11 లోపు వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే క్లాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయి మనకి ట్యాపింగ్ ఉంటుంది. జస్ట్ మన ఐడి కార్డ్ తీసుకొని ట్యాప్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు రెగ్యులర్గా వింటుంటాంలే క్లాసులు, ఒక రోజు అట్లా అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే 5 minutesకి ఒకసారి బస్సు ఉంటుంది. తెలుసు మీకు, ఇట్లా సిటీ మ్యాపర్ అనే ఒక యాప్లో 5 minutesకి ఒకసారి మనకి బస్సు ఏడ ఉంది, ఇంకెన్ని నిమిషాలు పడుతుంది, వెయిటింగ్ చేయొచ్చా లేదా, ఇట్లా మంచిగా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది అనమాట. ఒకటి బస్ స్టార్ట్ మనలా మన ఊర్లలో ఎట్లుంటుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు, బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈడైతే అట్లా ఉండదు, మనకు తెలుస్తుంది మన బస్సు ఎప్పుడు వస్తుందని. అదిగో బస్సు అయితే వచ్చేసింది. సో లెట్స్ గో. ఇది మన లాస్ట్ స్టాప్ అనమాట. 2 బస్సులు ఎక్కితే కరెక్ట్ వెళ్ళిపోతాం మన షాప్. సో స్టాపింగ్ అనేది మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తా. కాకపోతే ట్యాప్ కావాలి వేయలేదు కాబట్టి నేను ఫోన్ తోటి చేయాలి. సో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మనం సెకండ్ స్టాప్కి వచ్చాము. సెకండ్ స్టాప్లో ఆల్మోస్ట్ 11గా వస్తుంది మనకు. కాలైతే బస్సు అయితే దొరకట్లేదు. సో చూడాలి ఏమవుతుంది ఇక. మొత్తానికి అయితే కాలేజ్కి వచ్చినాం, కానీ క్లాస్ అయితే అటెండ్ కాలేదు, అయిపోయింది. సో చూద్దాం, ఇంకో క్లాస్ ఉంది 12 o'clock. సో ఆ క్లాస్కి వెళ్ళి జాయిన్ అయ్యాను. సో సారీ మీకు కాలేజ్ చూసిపోయారు కదా, నా కాలేజ్ వచ్చేసి రోహాంప్టన్ యూనివర్సిటీ అనమాట. సో చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరు మన తెలుగు వాళ్ళే ఉంటారు, మీకు చూపిస్తాను. సో ఇది మన కాలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, అది బస్ రోడ్ ఉంటుంది, అక్కడనే బస్ స్టాప్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కాలేజ్. దగ్గర ఒక 50 acres ఉంటుంది. నాకు తెలిసి యూకేలో ఇంత పెద్ద కాలేజ్ ఉండడం ఒక 2-3 ఉంటాయి. ఆ 2-3లో ఇది ఒక కాలేజ్ అనమాట. ఐ మీన్ కాలేజ్ పెద్దగా అంటే ప్లేస్లో,
ఇగో ఆడ కూర్చున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే, ఇగో ఈడ కూర్చున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే, అంతా బ్యాచ్ మనదే ఇదంతా. సో ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూపిస్తా కాలేజ్ మొత్తం తిరిగి కవర్ చేయాలి, మొత్తం తిరిగేస్తా. బ్యాక్ సైడ్ ఇంకా చాలా బాగుంటుంది అంట, గ్రౌండ్ ఉంటుంది. సో లెట్స్ సీ ఎట్లుంటుంది చూద్దాం. సో క్యాంటీన్కి వెళ్దాం. ఏం తినలేదు మార్నింగ్, క్యాంటీన్ ఏమన్నా తినేసి సో తర్వాత క్యాంటీన్కి వెళ్ళేసి ఏమన్నా తినేసి 12:30 to 2 వరకు క్లాస్ ఉంది. క్లాస్ తినేసి జంప్ ఈరోజు తప్పితే మళ్ళీ 1 వీక్ తర్వాత చూద్దాం క్లాస్ అనేది. సో లెట్స్ గో. సో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, హాయిగా మంచిగా. ఏంటంటే ఇంకోటి సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సిగరెట్ తాగేస్తారు కాలేజ్లో. కోళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కోళ్ళు ఇక్కడ. సో మాకు దీని ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్, మంచి లొకేషన్ ఉంటుందంట. సో చూద్దాం ఎట్లుంటుందో. యా బ్యాక్ ఎండ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అన్నారు. వెల్ హౌ టు గో బ్యాక్ ఎండ్? ఐ థింక్ దిస్ ఈజ్ వే. మండేలా బిల్డింగ్, ఇదే మన మండేలా బిల్డింగ్. ఇదేంటే తేడాగుంది. సంథింగ్ వెంట్ రాంగ్. లెట్స్ ఫైండ్ అవుట్. ఇది తుప్పల్లో పోయినట్టుంది, కాకపోతే మంచిగా ఉంటుంది గ్రౌండ్ అని విన్నా. నేను కూడా పోలేదు, వచ్చి దగ్గర 4 నెలలు అవుతుంది కానీ గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళిపోలే. సోంపులు కూడా పోతారు. సో వాళ్ళ ఇంకా వెళ్ళిపోదాం మెల్లగా. గృహలు తుప్పలే అన్నీ. క్రేజీ ఉంది. ఏదో ఎల్సి ఎక్కుతున్నట్టు, ట్రెక్కింగ్ చేస్తున్నట్టు. ఇట్స్ టు బి క్రేజీ. ఏంట్రా కాలేజీ పెట్టేవాడి తిప్పలు. ఇది మా కాలేజీ. ఎట్లుంటే మన శ్రేణిలో ఎట్లుంటే కష్టమే ఉండవు. ఇట్లా గ్రీనరీ ఇట్లా దుప్పర్లకి పోనిచ్చిర్రు అనుకో, నైస్. చూడండి గృహాలు ఎలా ఉన్నాయి. నా ఇంకా మీ పిల్లలు పోతారా, ఇంగ్లీష్ పిల్లలు. అలా దాని కెమెరా పెట్టినాం అనుకో, ఎన్ని చెల్లనియరు మననిగా. ఓ నైస్, బాగుంది. గ్రౌండ్ అనమాట. సో ఈ గ్రౌండ్ ఇంకా పౌండ్ ఉంది ఇక్కడ, లోటస్. మన ఇండియాలో కాదు ఇవన్నీ. ఇట్లా చెట్టుకు కడితే లవ్ సక్సెస్ అవుతుంది. అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన కుంకుమ పసుపు వేసి కడతాం, వీళ్ళు జస్ట్ పూలు పళ్ళు పెట్టి కట్. ఓకే ఫైన్. చాలా మంది ఈసారి
మన యూనివర్సిటీకి అయితే మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు అసలు ఇంటేక్కి. నాకు తెలిసి ఏమనుకొని వస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు యాడ చూసినా మన తెలుగులే. సరే మనం వచ్చామని వాళ్ళు వచ్చారనుకోలే. ఎంత ప్రశాంతంగా ఉందంటే హాయి ఉంది చల్లగా. $300 ఏమో. మన కాడ ఎంత పొత్తు 110 ఉంటుంది అట్లా. ఈసారి చూడు ఈ సైకిల్ చూసారా? ఈ సైకిల్స్ అనేవి ఆడోట ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మంచిగా మనం డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోయి ఇదంతా పార్క్ అంతా తిరిగేసి, ఇది పార్క్ కాదు యాక్చువల్గా మా కాలేజీలో పెద్ద పార్క్ ఉంటుంది అనమాట. సో ఈ పార్క్ అంతా తిన్నీకి ఎవరికన్నా కాలు నొస్తుంది నడవలేను అనుకున్న వాళ్ళకి మంచిగా సైకిల్ వేసుకొని పోయి తిరిగి రావచ్చు. కాకపోతే పైసలు కట్టాలి. ప్రతిదానికి పైసలు ఉంటుంది, ప్రతిదానికి టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఒక మెషిన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేయాలి. ఎక్కడ ఉంటుంది అది? ఐ థింక్ హియర్ ఎదుగుతిగో ఆన్లోనే ఉంది ఇది. అక్కడ ట్యాప్ చేసేసి మనం తీసుకోవాలి. సో ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది. ఈరోజు కాలేజ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నా. వచ్చిన కాలేజ్కి యాక్చువల్గా ఏమైందంటే, నేను 2 వీక్కి ఒకసారి మాకు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, 1 వీక్లో క్లాస్ ఆన్లైన్ క్లాసులు అనేది వీక్లీ 2 డేస్ ఉంటుంది. సో యాక్చువల్గా నిన్న షిఫ్ట్ 10 o'clock దాకా షిఫ్ట్ ఉండే. సో షిఫ్ట్కి వెళ్ళి వచ్చే వరకే కొంచెం లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేదాం అనుకున్నా, పర్లేదు. కాకపోతే నడుస్తుంది అనమాట మన దాంట్లో. ఏంటంటే కొంచెం ఇప్పుడు 9 to 11 క్లాస్ ఉంది కనుక, సో మనం 10కి వెళ్ళినా కానీ లేట్ పడుతుంది. లేట్ పడ్డా కానీ మనకి ఏంటంటే పర్సంటేజ్ ఉంటుంది, అటెండెన్స్. మనకి ప్రతి దాంట్లో పర్సంటేజ్ అనేది ఉంటుంది. మనకి యాప్ ఉంటుంది, కాలేజ్ యాప్లో అటెండెన్స్ ఉంటుంది. నువ్వు ఏ రోజు వచ్చినావు, ఏ రోజు రాలేదు, సబ్జెక్టు పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లో మినిమం ఒక 75 ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ 75 అయిపోయింది అనుకో, కాదు నీ వీసా రివోక్ అయిపోతుంది. నీకు డైరెక్ట్ మెయిల్ వచ్చేస్తుంది, నీ వీసా రివోక్ అయిపోయింది, సో నువ్వు వెళ్ళిపోవాలి. మెయిల్ వచ్చేస్తుంది మనకు ఒకసారి నార్మల్గా మెయిల్ వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చిన కొత్తలో మనకి ఒక 20 days లేట్ వచ్చినాం మనం ఇక్కడికి. లేట్గా అరైవల్ అయినాం. సో దానివల్ల ఒకసారి మెయిల్ వచ్చింది, వార్నింగ్ మెయిల్ అని, చిన్న మెయిల్. అప్పటికి నాకు తక్కువేం లేదు, నాకు ఆల్మోస్ట్ 70 or 69 ఉంది. అక్కడ యాక్చువల్గా 65 ఉంటే సరిపోతుంది. మరి ఎందుకు వచ్చిందేమో మెయిల్. సరే అని మళ్ళీ నేను రిప్లై ఇచ్చిన, ఇట్లా సో నేను లేట్గా వచ్చిన, సో దానివల్ల నేను అటెండ్ కాకపోయిన క్లాసులు అంటే మళ్ళీ మనకి చేశారు. అట్లా అటెండెన్స్ అనేది కొంచెం మ్యాండేటరీ ఉంటుంది కొన్ని కాలేజీలలో. మన కాలేజీలో కూడా అది మ్యాండేటరీ అనమాట. నాకు కాలేజీలో నచ్చింది ఏంటంటే పీస్. అంటే కాలేజీకి రాబోద్ది అవుతుంది, మన ఇండియా అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద కాలేజ్ అనమాట. గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 60 acres అన్నారు ఈ ల్యాండ్. ఎప్పటిదో రాజులదో ఎవరిదో అంట, ఇక్కడ ఉండేవాళ్ళ బ్రిటిష్ పీపుల్. సో కాలేజ్ మంచిగా ఉంటుంది. దరిద్రం ఏంటంటే నేను తీసుకున్న కోర్సులో మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు. అంతా వేరే వాళ్ళు, అంతా నైజీరియన్స్, రష్యన్స్, అంతా వేరే స్టేట్ వాళ్ళు. అది మన కెమెరా యాంగిల్ సెట్ అవుతుంది. నేను కెమెరా యాంగిల్ ఏడబెట్టినా మీకు చూస్తే, ఇది మన కెమెరా స్టాండ్ అనమాట. ఇది ఇక్కడ దీని కింద ఏడబెట్టిన. సో వచ్చే వాళ్ళంతా మన కెమెరా చూసి ఏడబెట్టిన చూసి షాక్ అవుతున్నారు.